కొబ్బరి తోటకెళ్ళి రాలిపోయిన కొబ్బరికాయలు ఏమైనా ఉంటే తెచ్చి మన ఇంట్లో పెట్టాలి. వస్తాను. కొడుక్కి ఒళ్ళు పొగరెక్కింది. మన సొమ్ము తింటూ ఆ వృద్ధం గారికి ఓట్లేమని ప్రచారం చేస్తున్నాడు. ఏదో రావుడు, ఇలాంటి మంచి పనులు నువ్వెప్పటి నుంచి స్టాప్ చేశారా? మీ పాపిష్టి పనులు చూసి నేను చేసేవి పాపిష్టి పనులని నీకెవడు చెప్పాడు రా? ఒకడు చెప్పేదాన్ని పాపరాయుడు, మీరు చేసే వెద పనులు నా కళ్ళారా చూశాను. అన్నయ్య, ఈయన కొడుకుతో మాట్లాడి దానికి పారేక. నువ్వు ఆవేశపడతావు. వీడిని ఏం చేయాలో నాకు తెలుసు. వేరే రావుడు, నేను పాపిష్టివాణ్ణి, పాపాత్ముండే అనుకుందాం. నేను చేసేవన్నీ వెదవ పనులు అనుకుందాం. నువ్వు చెప్పిందే కాదు. మరి నీ కూతురు పెళ్ళంటే అర్ధరాత్రి వచ్చి నా తలుపు తడితే 5 లక్షల రూపాయలు ఇచ్చాను. అది కూడా పాపిష్టి పనేనా? పాపరాయుడు గారు, మీరు నా మీద జాబితా ఒప్పుకోలేదు. 100కి 10 రూపాయలు వడ్డీ కట్టి నా కొంపని మీరు సొంతం చేసుకోవాలని చూశారు. నేను మరీ అంత దుర్మార్గుని కాదురా. నేనే గనక నీ ఇల్లు లాక్కుంటే పాపం నీ బెల్లం బిడ్డలు ఎక్కడ ఉంటారా? నడి రోడ్డు మీద నిలబడాల్సి వస్తుంది. అలా కాకుండా ఉండాలంటే ఓ పని చేయరా. ఏం చేయమంటారు బాబు గారు? నీ కూతురు ఉంది కదరా, దాన్ని నా దగ్గరకు ఒక వారం రోజులు పంపాలి. ఒక వారం రోజులు దాన్ని భద్రంగా వాడుకొని మళ్ళీ నీ దగ్గరికి పంపిస్తాను. దాంతో నా అప్పు తీరిపోతుంది, నీ ఇల్లు నీకు నిలబడిపోతుంది. పాపరాయుడు గారు, మీకు పోయే కాలం దగ్గర పడింది అంటాను. త్వరలో మీ పాపాలకు తగిన ఫలితం అనుభవిస్తారు. తప్పు నా కొడక. నేను రాహుకాలం రాక్షస గడియల్లో పుట్టినవాడిని. నాకు సెంటిమెంట్లు ఉండవు, సెటిల్మెంట్లే. అన్నయ్య, సరిగ్గా 1 గంట టైం ఇస్తున్నారు. నా డబ్బు నాకు ఇస్తావా, లేక నీ కూతుర్ని నా దగ్గరికి పంపిస్తావా? చెప్పరా తప్పు నా కొడక. అన్నయ్య, ఈయన కొడుకునికి కూటికి కట్టలేకపోయినా పౌరుషానికి ఏమాత్రం తక్కువ లేదు. ఆఖరిసరిగా చెప్తున్నాను. గూడెపు నాయాలారా, మీరు తింటున్నది మేము తిని ఊసిన ఎంగిలి మెతుకులు కావురా? మీరు దొర్లుతున్నది మేము ఉచ్చల పోసిన పాయికాయలు కావురా? మీ ఒంట్లో రగులుతున్న రక్తం మా దయ, మీ చర్మానికి పట్టిన చెమట మా బెచ్చంరా. మీ బతుకులు, మీ పెళ్లిళ్ళు, మీ చావులు, మీ పిల్లలు అంతా మా దయరా. మా దయా దాక్షిణ్యాలపై బ్రతికే మీరు నన్ను కాదని ఆ ఉత్తమ నాయకుడు ఒక్క ఓటు వేసిన మీ గూడెం మొత్తం ఎలక్షన్ అయిన మర్నాడే తగలబెడతాను. మీ పిల్లలు అలా ఎలక్షన్ అంటూ రోడ్డు మీద నిలబడాల్సి వస్తుంది. మీరు ఏం చేసినా సరే మా ఓట్లన్నీ ఆ రుద్రం గారికి వేస్తాము. ఎంత పొగరా నీకు? మరొక్కసారి రాముడు వంట మీద చేయి పడిందో ఓ చేయలేకుండా చేస్తాను.
సిగ్గు లేకుండా నా ఇంటికి వచ్చి నా తమ్ముడినే బెదిరిస్తున్నావు. పాపరాయుడు, ఈ ఊరిలో ఎవరికి అన్యాయం జరిగినా ఈ రుద్రమనాయుడు చెప్పే వస్తాడు. మీలాంటి అవినీతి పరుల దౌర్జన్యాన్ని అంతమొందిస్తాను. అయినా మా ఇంట్లో నీ పెత్తనం ఏంటా? మర్యాదగా బయటికి వెళ్ళు. రాముడా, నువ్వు అలాగే బాబు గారు. లోపలికి వెళ్ళి వాడిని పంపిస్తున్నా, వాడు ఇవ్వాల్సిన బాకీ డబ్బులు ఎవడిస్తాడు? పాపరాయుడు, పాపరాయుడు, నీకు ఇవ్వాల్సినటువంటి సొమ్ముని అతి త్వరలోనే నీకు పంపిస్తాను. కానీ ఈ పాపిష్టి డబ్బు కోసం అమాయకులైన ప్రజలతో ఆడుకున్నావో నిన్నంతం చేస్తాను. జాగ్రత్త. మిస్టర్ రుద్రనాయుడు, అభిమానుడు పచ్చ వ్యూహంలో చిక్కినట్టు నువ్వు మా ఇంటికి వచ్చి దొరికావు. ఇక్కడ నరికి పోయిస్తే ఆ దేవుడు కూడా కాపాడలేదు. నీలాంటి అనామకుడి చేతుల్లో చావడానికి నేను అభిమన్యుడిని కాదురా. అంద విద్యలో ఆరి పేరున అర్జునుడిరా. ముంచుకొస్తున్న మృత్యువును కూడా నా కంటి చూపుతో శాసించగల కాలరుద్రుడురా. సుభాష్ రుద్రమనాయుడు, సుభాష్. శత్రువు ఇంటిలో ప్రవేశించి మమ్మల్ని ఎదురిస్తున్న నీ గుండె నిబ్బరాన్ని అబ్బురు పడుతున్నాను. నీ వీరాభిమానాన్ని అభినందిస్తున్నాను. కాకపోతే నాది ఒక చిన్న మాట విను. మనిద్దరం ఒక అండర్స్టాండ్ కొద్దాం. అంటే సమరానికి ముందు సంధ్య లాంటిదన్నమాట. దానికి నువ్వు ఏ పేరు పెట్టుకున్నా నాకు అభ్యంతరం లేదు. అదేంటో చెప్పు మరి. నీకు 10 కోట్ల రూపాయలు ఇస్తాను. నువ్వు రానున్న ఎలక్షన్ నుంచి తప్పుకో. పాత పగలు మర్చిపోయి స్నేహంగా ఉన్నా. బేష్ పాపరాయుడు, బేష్. ముష్టి 10 కోట్ల రూపాయలు నాకు లంచంగా ఇచ్చి అడ్డదారుల్లో అధికారాన్ని చేజిక్కించుకొని మళ్ళీ 5 ఏళ్ల పాటు అరాచక పాలన సాగించి ఈ ప్రజానికాన్ని ఇబ్బందులు పాలు చేయాలని ఆశిస్తున్నావా పాపారాయుడు? అది అసాధ్యం. జరగనివ్వను. అయినా నీ మొహానికి 1,00,000 ఎక్కువ. మా అన్నయ్య మంచివాడు కనుక నీకు 1 కోటి రూపాయలు ఇస్తానన్నాడు. మర్యాదగా తీసుకుని బయటికి వెళ్ళు. పిచ్చివాడా, ప్రజాధికారాన్ని అడ్డంగా పెట్టుకుని ప్రజల యొక్క మన్నలను పక్కన పెట్టి అన్యాయంగా, అక్రమంగా, అధర్మంగా, దౌర్జన్యంగా అడ్డదారుల్లో సంపాదించిన మీకు ఒక 10 కోట్ల రూపాయలు ఒక మాట కావచ్చు. కానీ సమాజమే దేవాలయం, ప్రజలే దైవంగా భావించి 100 కోట్ల ఆస్తిని పేద ప్రజలకు పంచిపెట్టిన సిక్కోడు సింహం, కళింగ సింహం, నరసింహనాయుడు రాజకీయ వారసుడురా నేను. ఈ ఆస్తంతా నా వెంట్రుకతో సమానం. అర్థమైందా? రుద్రమనాయుడు పదవిలో ఉండి వైభోగాన్ని అనుభవించిన రాజకీయ నాయకుడు రక్తం రుచి చూసిన పులిలాంటి వాడు. పదవి లేకుండా రాజకీయ నాయకుడు ఉండలేడు. సచ్చిన పాముతో సమానం. నేను కూడా అంతే. పదవి ఉంటే పల్లెరుగాయ కూడా ప్రాణం తీస్తుంది. పదవి లేనివాడు సచ్చిన పాముతో సమానం. నేను కూడా అంతే. పదవి కోసం ఎంత డబ్బు ఖర్చైనా, ఎన్ని ప్రాణాలు తీసైనా, ఎంత రక్తపాతం సృష్టించైనా మళ్ళీ అధికారాన్ని అందుకుంటాను. అదంత తేలిక కాదు పాపారాయుడు. ఎన్నాళ్ళు ప్రజా అధికారాన్ని అడ్డంగా పెట్టుకొని ప్రజల తన మాన ప్రాణాలతో చెలగాటమాడుతూ రాక్షస పాలన సాగించిన మీ రాజకీయ పాలనకు ఓటనే వజ్రాయుధంతో నీకు నీ పాపాల పోటను పగల కొడతారు. మిమ్మల్ని పిచ్చి కొట్టినట్టు తరిమి కొడతారు. పాపారాయుడు, రాబోయే ఎన్నికల్లో ప్రజలు నన్ను గెలిపించి పట్టాభిషేకం చేస్తారు. నిన్ను ఓడించి నీకు నీ రాజకీయ జీవితానికి రక్తాభిషేకం చేస్తారు. రక్తాభిషేకం చేస్తారు. రక్తాభిషేకం చేస్తారు. ఇక నీ గతి అదే గతి. వస్తా. నీ అంత చూస్తా. వస్తా. అన్నయ్య, వాడదే జరిగితే మన ఇక్కడ ఎవడు లెక్క చేయడు. జరిగినప్పుడు కదరా తమ్ముడు. మీ అన్నయ్య అంత తేలిగ్గా ఓడిపోవడానికి నేనేమైనా పసివాడిరా? పాపారాయుడు పదవి కోసం ఎన్ని ప్రాణాలైనా తీయడానికి వెనుకోడని
కానీ ఆ రుద్రమనాయుడు సామాన్యుడి కాదు. వారికి ప్రజల్లో చాలా పలుకుబడి ఉంది. దానికి తోడు ఆ గూడెంలో లక్ష్మి అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్నాడు. అందువల్ల అక్కడి కులాల వాళ్ళందరూ వాడిని దేవుళ్ళ చూస్తున్నారు. ఈ విషయం నీకెలా తెలుసురా? నిన్న కొబ్బరి తోట దగ్గర లక్ష్మి ఒంటరిగా ఉంటే చెయ్యి పట్టి లాగాను. వాడిని అంద చూసుకొని అది నన్ను చంప మీద కొట్టింది. వెరీ గుడ్. అయితే పరిస్థితులన్నీ మనకు అనుకూలంగానే ఉన్నాయి. అనయ్య, అది నన్ను కొట్టిందంటుంటే మనకు అనుకూలం అంటున్నావేంటి? అదేనా రాజకీయం అంటే? రేపే పంచాంగీ ఏర్పాటు చేస్తాను. అందరి ముందు నువ్వు చేసిన తప్పుకు శిక్ష విధిస్తాను. ఆ లక్ష్మితో నీ పెళ్లి జరిపిస్తాను. అప్పుడు సచ్చినట్టు ఆ గూడెం నా కొడుకులు మనకే ఓటేస్తారు. అన్నయ్య, ఆ కులం తప్పు దానిపై పెళ్లి చేసుకుంటే మన వంశ పౌర్వం గర్వం వాళ్ళ కాట్లో కలిసినట్టే. దాన్ని నువ్వు పెళ్లి చేసుకునేది కేవలం మన ఓట్ల కోసమేరా. నువ్వు ఒక క్రికెట్ మ్యాచ్ లో కట్టిన బెట్టింగ్ అంత ఉండదురా దాని బ్రతుకు. అప్పుడు పెళ్లి జరిగినాక నీ మోసు తీరిన నాలుగు వాడుకో. మోసు తీరిపోయిన తర్వాత మరో అయినింటి అమ్మాయితో నీ పెళ్లి అంగరంగ వైభవంగా నేను జరిపిస్తాను. ఇదే ఎలా ఉంది నా ప్లాన్? అద్భుతంగా ఉందన్నయ్య. ఒకే టైంలో రెండు పెట్టెలన్నమాట. ఆ లక్ష్మిని నేను పెళ్లి చేసుకోవడంతో ఆ రుద్రమనాయుడు సగం చేస్తాడు, ఎన్నికల్లో వాడి ఉన్న సగం చేస్తాడు. మనకి అడ్డే ఉండదు. ఈ ఊరికి మనం మొగుళ్ళంటున్నాం. వాళ్ళని నంచుకున్నా, ముంచుకున్నా, మింగేసినా, ఊసేసినా మనమే చేయాలి. ఇంకొకడు ఎవడైనా వస్తే వాడినే మింగేయాలి, వాడినే నంచుకోవాలి, వాడినే పాత్రయ్యాలి. చేస్తాను రుద్రమనాయుడు, చేస్తాను. నా తడాక ఏంటో చూపిస్తాను. అలాగే అన్నయ్య, ఇక ఆ లక్ష్మి నా సొంతం కాబోతుంది. ఐ లవ్ యూ లక్ష్మి, ఐ లవ్ యూ.